మదనన్న దగ్గర 1000 రూపాయలు తీసుకుంటుండే ఒకప్పుడు. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటా. ఎవరు? మాజీ గౌరవ ముఖ్యమంత్రి. ఇవాళ లక్షల కోట్లకు ఎదిగినారు. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్. అదే కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అవుతుండే. వాస్తవమా కాదా? వాస్తవమే కదా. భిక్షపతన ఇద్దరు భిక్షపతనాలు, సీనియర్ భిక్షపతన, జూనియర్ భిక్షపతన చెప్పాలా ఇద్దరు. రాహుల్ గాంధీ చిన్నప్పుడే వాళ్ళ నానమ్మ చనిపోయింది. అదేవిధంగా వాళ్ళ నాన్నను కూడా రాజీవ్ గాంధీ గారిని చంపడం జరిగింది. అంటే భయప్రాంతులతోనే పెరిగిన వాళ్ళు. ఆ భయప్రాంతులతో పెరిగి ఇవాళ తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోయినా కూడా ఎకానమీ ఫ్లైట్లో పోతాడు. మరి ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నేను వాళ్ళ ముందు అసలు వాళ్ళ స్వతంత్రం తెచ్చిందే ఆ కుటుంబం. ఇవన్నీ మర్చిపోతున్నారు జనాలకు నేను గుర్తు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ ట్రాక్ రికార్డు, మా ట్రాక్ రికార్డు, పార్టీ రికార్డు. నేను నరేందర్ రెడ్డి గారిని అడిగిన, నరేందర్ రెడ్డి అన్నా నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా నువ్వు అన్ని చేస్తా అంటున్నావు, మమ్మల్ని తీసుకుపోయి మీరందరూ అండగా ఉంటే మేము అందరిని తీసుకుపోయి వీళ్ళందరి కూడా ఏవైతే ఫుల్ఫిల్మెంట్ ఉందో డెఫినెట్గా గ్రాడ్యుయేట్స్కు, ఇవాళ లెక్చరర్స్కు, టీచర్స్కు, అడ్వకేట్స్కి ఏదైనా న్యాయం చేసేదంటే తప్పకుండా నేను నిలబడతా, ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఒప్పిస్తా అంటున్నావు. కానీ నీ కాంట్రిబ్యూషన్ ఏంది అంటే అతను ఒకటే చెప్పిండు, నేను ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసే దాంట్లో ముందుకు పోతా. అదే కాకుండా ఈ 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, ఈ ఉమ్మడి జిల్లాలలో ఫ్రీ కోచింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాను. అది మనకు ప్లస్ అవుతుందా కాదా? మిగతా అయితే అన్ని డీటెయిల్స్ చెప్పిండు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు నీలమ్మధు చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అదేవిధంగా రాజిరెడ్డి అన్న అదేవిధంగా గమనించాలా. ఇవాళ ఎవరు ఏమి చేసినా కూడా ప్రజల డబ్బే అది. ఒకటి వాస్తవం. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇంటెన్షన్తో చెయ్యాలంటే జోష్ ఉంది. ఆయన ఏ విధంగానైతే ప్రభుత్వం తెచ్చిండో, కష్టపడ్డాడో అదేవిధంగా ప్రజలకు చేయాలని, లేకపోతే చేయాలంటే ఎప్పుడని చేయొచ్చు. 5 ఏళ్ళు టైం ఉంది. మరి గతంలో మనం గమనిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం 5 ఇయర్స్ మొత్తం రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఘోరమైన పరిస్థితి ఉండే, ఓడిపోయే పరిస్థితి ఉండే. అది ప్రజలకు, మన ప్రెస్ మీడియాకు కూడా తెలుసు. ఇక కేసీఆర్ ఏంటంటే స్కెచ్లు వేసుట్లా ఇంట్లో కూర్చొని ప్లాన్లు వేసుట్లా ఎక్స్పర్ట్. ఇప్పుడు కూడా వెళ్తలేడంటే ఏ విధంగా కొట్టాలి దెబ్బ, రేవంత్ రెడ్డిని ఏ విధంగా దెబ్బ కొట్టాలా, కాంగ్రెస్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలని నక్సా ఫిట్ చేసుకుంటాడు. 6 నెలలు ఏడాది కూర్చొని పేపర్ వర్క్ చేసుకొని హోంవర్క్ చేసుకుంటాడు. హోంవర్క్ చేసుకొని బయటకు వెళ్తాడు. అది ఇంపార్టెంటా, లేకపోతే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వెంటనే సమస్యలు పరిష్కారం చేయడం ఇంపార్టెంట్, లేకపోతే కూర్చొని స్కీమ్లు ఫిట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలా, ఎట్లా దాన్ని ఒక మైలేజ్ తీసుకోవాలని. ఆ 5 సంవత్సరాల ముందు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే రుణమాఫీ ఏది, మన రైతు బంధు తెచ్చింది. రైతు బంధు తెచ్చి ధన ప్రజలందరూ ఓట్లేసింది. ఇది వాస్తవమా కాదా? ఏం భిక్షపతన నువ్వు సీనియర్గానే, ఇద్దరు భిక్షపతనాలు కరెక్టా కాదా? రైతు బంధు తెస్తేనే కదా గెలిచిండు ఆయన. ఇది ప్రజలు మర్చిపోయినారు. చాలా 5 ఇయర్స్ టఫ్. ఇప్పుడు సబ్జెక్ట్ చాలా వరకు నీలమ్మధు గారు, మదన్న గారు, అంజన్న గారు, అదేవిధంగా రాజిరెడ్డి అన్న గారు చాలా చక్కగా వివరించారు. చెప్పిందే చెప్పుకుంటూ పోయే కన్నా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి క్యాండిడేట్కు ఇనిషియల్గా ఫస్ట్ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ చూడాలి. అదేవిధంగా పార్టీ ట్రాక్ రికార్డ్ ఒకటి గమనించాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పడం మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని ఎవరు కూడా వాళ్ళ జోబులకి వెళ్ళిపోరు. ఏ ప్రభుత్వం ఇచ్చినా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినా, గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినా అది ప్రజల డబ్బు. ప్రతి మనిషి పైన 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. అంటే వాళ్ళు ఏదో మేము ఇది ఇచ్చినాం మీరేమి ఇస్తున్నారని హరీష్ రావు చాలాసార్లు అడుగుతుంటాడు, మేము ఇట్లా చేసినాం అట్లా చేసినామని. వాళ్ళు పడగొట్టింది ఏం లేదని చెప్పి ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి మనం. గతంలో ఎట్లుండే, కేసీఆర్ ఎట్లుండే, అదేవిధంగా హరీష్ రావు ఎట్లుండే, కేటీఆర్ ఎట్లుండే. కొత్త సంసారం ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయితేనే మనకు 6 నెలలు ఏడాది పడుతుంది ఇల్లు సెట్ చేసుకోవాలంటే. ఇల్లు లీక్ అవుతుంటుంది, లేకపోతే కొత్తగా వాళ్ళకు గ్రైండర్ ఉండదు, వాషింగ్ మిషన్ ఉండదు,
ఇంట్లో సామాన్ ఉండదు, కొత్త సంసారం చదువుకోనికే టైం పడుతుంది. మా రేవంత్ అన్న జోష్లు ఏంటంటే టక్ టక్ అని చేస్తాడు. 2 లక్షలు ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 2 లక్షలు చేసిండంటే ఇలా 2 లక్షలలో అన్ని స్కీమ్స్ అయిపోతున్నాయి. అయినా కూడా ఆయన ఇంటెన్షన్ ఏంది, ప్రజలకు చేయాలని ఉద్దేశం. ఈడ చూస్తే ఇంకా మొత్తం బొందనే ఉన్నది, అప్పులు చేసిపోయిండు మొత్తం కేసీఆర్. ఓన్లీ హైదరాబాదు వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కునే చాలా హల్చల్ చేసిండు, గజ్వెల్ హల్చల్ చేసిండు, అదేవిధంగా సిరిసిల్ల హల్చల్ చేసిండు, సిద్దిపేట చేసుకుండు. అంటే వాళ్ళ అయ్యే జాగిరా 4 చేస్తాడా? అంటే మిగతా ఎవరు చేస్తారు? అంటే మన డబ్బులు కావా? ఒక ఏది మన చింతమడకల ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు, యువనబ్బ సొమ్మిది మనది కాదా? అప్పు చేసేదేమో మొత్తం రాష్ట్రం మీద, చేసేదేమో ఒక 4-5 నియోజకవర్గాలు. ఇది అడిగే ప్రజాస్వామ్యం ఇది. మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన 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 కాంగ్రెస్, స్పెషల్లీ మన దేశం. వరల్డ్లోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడనే ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు కొంత మీడియా సోదరులు ఉన్నారు, ఖమ్మంలో ఎలక్షన్స్ పెట్టంగానే అప్పుడు గెలిపియాలి ఎట్లయినా అజయ్ అని దాన్ని ఏం చేసిండు, మొత్తం ప్రెస్ వాళ్ళకు జాగలు ఇచ్చిండు. ఎవరైనా జాగిరి మరి మీకు నర్సాపూర్ వాళ్ళకి ఇచ్చిండా? ఏం భిక్షవద్దన్నా నర్సాపూర్ ఇచ్చిండా? మెదక్ ఇచ్చిండా? ఏదైనా అందరికీ ఇంపార్టెంట్. 10 సంవత్సరాల సొంత ఫ్లైట్ కొనుక్కున్నారు, 8 లక్షల కోట్లు అప్పు చేస్తే 8 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్. మరి గతంలో మదననే ఉన్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. నిన్న రాత్రి కూడా హాస్పిటల్ నుంచి ఫోన్ చేయడం జరిగింది. నాకు 11 o'clock చేసి మర్చిపోయినా అంజన చేస్తాను. ఇప్పుడే రూమ్కు షిఫ్ట్ అయినా, నాకు మొత్తం లెఫ్ట్కి పెయిన్ వస్తుంది, మొత్తం మీకు గుస్తుందని చెప్పి ఫోన్ చేసిండు. చేయగా నేను మళ్ళీ డాక్టర్ సురేందర్ రావుకి ఇమీడియట్ ఫోన్ చేసి పంపిస్తే మళ్ళా ఈసీజీ అవన్నీ తీసింది. ఇవాళ నేను బిజినెస్ క్లాస్లో పోతా, కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా స్టిల్ ఆన్ టుడే ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్ సార్? ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ఎకానమీ ఫ్లైట్, రైట్? అదే ప్రియాంక గాంధీ గారు ఒక ఫ్లాట్లో అపార్ట్మెంట్లు ఉంటారు ఇప్పుడు కూడా ఢిల్లీలో. వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే రావా? అది వాళ్ళ ట్రాక్ రికార్డ్. సొంత ఫ్లైట్ లేదు. ఇది ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఇది పార్టీ ట్రాక్ రికార్డ్. మరి అదేవిధంగా ఇప్పుడు మా అభ్యర్థి, నేను వేరే అభ్యర్థి గురించి మాట్లాడి క్రిటిసైజ్ చేసుడు నాకు అవసరం లేదు. ఎందుకంటే మాది ఏదో మేము ఏ విధంగా ముందుకు పోతామో చెప్పదలుచుకున్నాను. నరేందర్ రెడ్డి గారిని, నరేందర్ రెడ్డి గారు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు సైకిల్ మీద, అతను ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాడు, సైకిల్ మీద పోయి ట్యూషన్స్ చెప్తుండే, కష్టపడి అంచెలంచెలు ఎదిగిండు. ఒక 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు. స్టిల్ టుడే 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యి, ఇప్పుడు నేను ఎక్కడైనా పోయినా జాబ్కు పోతే డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే గతంలో 15,000 వస్తే 30,000 ఇస్తారు. అట్లే ఇక్కడ ట్రైన్ అయ్యి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని, ఇక్కడ 40,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు గతంలో. వాళ్ళందరూ కూడా ఇలా బ్రహ్మాండమైన జాబ్లలో ఉన్నారు.